సాధారణంగా వ్యవసాయం అంటే పాడి పంటలు. పాడి అనేది పశువులు, ముఖ్యంగా ఆవులు ద్వారా మనకి లభిస్తుంది. అదేవిధంగా పంటల్ని సాగు చేస్తాం. ఈ రెండింటిని కలిపి మనం సాగు చేసుకున్నట్లయితే పశువులకి మంచి ఆహారం అందుతుంది. అదేవిధంగా ఆవుల నుంచి మనకి పాలు, ఎరువు అంటే పేడ ఎరువు, అదేవిధంగా ఆవు మూత్రం ఉపయోగించి మనం సేంద్రియంగా వ్యవసాయం చేసుకొనవచ్చును. తద్వారా నేల ఆరోగ్యము, భూమి ఆరోగ్యము బాగుండి మనకి మంచి నాణ్యమైన పంటలు పండుతాయి. అందుకే మన పెద్దలు పాడి పంటలు రెండు కలిసి ఉండాలని అన్నారు. కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా, ఏమో తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా. గోపయ్యాడున్న గోపెమ్మ ఈడున్న గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా. ఆ పొద్దు పొడిచేనా